ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఇక తలెత్తి నన్ను చూడండి, క్లుప్త సందేశాన్ని నేను మీతో చెప్తాను. దేవాతి దేవుడు మోషేకు ప్రత్యక్షమై మోషేతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, చూడు, నీ ఎదుట నిలబడిన యాజకులు లేక లేవీయులు లేక నేను ప్రతిష్ఠించుకున్న నా స్వాస్థ్యం, వీరిని జనసమూహము యొద్దకు తీసుకుని వెళ్ళి నా నామము పేరిట లేక వారు నా నామమును వారి నోట ఉచ్చరించుచు ఈ ప్రజలందరినీ ఏ విధంగా ఆశీర్వదించాలని వీరు తలంచుతారో నిశ్చయముగా వారి నోట నుండి వచ్చే ప్రతి మాటను నేను ఈ ప్రజల ఎడల నెరవేరుస్తాను. గనుక నీవు లేవీయులను యాజకులను తీసుకుని వెళ్ళి నా సేవకులను వారి ఎదుట నిలబెట్టి వారిని ఆశీర్వదించమని చెప్పు అన్నారు. ఈ నాయకుడు కూడా సేవకుల దగ్గరికి వచ్చి సేవకులతో ఒక మాట అంటున్నారు. చూడు, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారిని ఆయన మనసారా ఆశీర్వదించాలి అని కోరుకున్నారు. ఆయన మనసారా దీవించాలి అని ఆశపడ్డాడు. మరి ఆశపడిన దేవుడు ఆశను నెరవేర్చాలి అంటే మీరు వారి ఎదుట నిలబడి వారిని ఏం చేయాలి? నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి, మరి ఆశీర్వదించేదానికి యాజకులు అవసరమా? మాట్లాడండి. ఇశ్రాయేలును ఆశీర్వదించేదానికి సేవకులు అవసరమా? అవసరం లేదు. వాస్తవానికి ఆయన వచ్చి ప్రజలను ఏం చేయొచ్చు? ఆశీర్వదించవచ్చు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఈ ప్రజలకు నాకు ఒక మధ్యవర్తి కావాలి, ఈ ప్రజలకు నాకు ఒక మధ్యవర్తి ఉండాలి అని ప్రజలకి దేవునికి ప్రజలకి మధ్యవర్తిని ఎవరిని ఉంచారు? ఒక దైవ సేవకుని మధ్యలో ఉంచి ఇప్పుడు ఈ సేవకులతో దేవుడు చెప్తున్నాడు, చూడండి యాజకులారా, మీ నోట, ఎవరి నోట చెప్పరేంటండి, ఎవరి నోట? మీ నోట ఒక ఆశీర్వాదముతో కూడిన మాట ఆ ప్రజల ఎదుటికి చేరున్నట్లుగా, ఆ ప్రజల చెవులో వినబడినట్లుగా మీరు ఆ మాటను పంపండి. మీరు ఆ మాటను పంపితే నిశ్చయముగా ఆ మాటను నేనేం చేస్తాను? వారి ఎడల నేను స్థిరపరుస్తాను అని వారితో చెప్పారు. చెప్పిన వారు వారిని ఆశీర్వదించడం మొదలెట్టారు. ఎప్పుడైతే వారు మొదలు పెట్టారో ఇప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా లేఖనములో రాయబడింది. ఆ రోజు యాజకులు ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లుగా ఈ 2026 జనవరి 18వ తేదీ క్రీస్తుకు సంఘానికి క్రీస్తుకు మధ్యవర్తిగా ఉన్న ఒక సేవకుడిగా నేను కూడా నిండుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను. నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి. ఆ రోజు మోషేతో చెప్పాడు, యాజకుల నోట ఏ మాట ఉందో నేను దానిని నెరవేరుస్తాను. రాత్రి నా ప్రభు నాతో కూడా చెప్పాడు, ఈ సంఘాన్ని నీవు ఏ విధంగా ఆశీర్వదిస్తావో ఆ ఆశీర్వాదాన్ని నేను ఈ సంఘములో నిలబెట్టబోతూ ఉన్నాను. ఆశీర్వాదాన్ని ఆ విధంగా ఈ సంఘానికి నేను దయచేయబోతూ ఉన్నాను. ఆ రోజు దేవుడు ఆయనతో చెప్పారు. ఈరోజు దేవుడు మనందరితో చెప్తున్నాడు, ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఆమేనండి. మొదటి మాటలోనికి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువుదామన్నమాట. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 23వ వాక్యము నుండి 26వ వాక్యము వరకు ఉన్న మాటలు నేను మీతో చెప్తాను. నేను చెప్తా ఉంటాను, మీరు ఏమనాలి చెప్పండి. సరే, మొదట చదువుదాం.
మీరు ఇశ్రాయేలు ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఎవరిని? గట్టిగా చెప్పండి. ఎవరిని? ఇశ్రాయేలును. దేవుడు చెప్తున్నారు, ఓ లేవీయులారా, ఓ యాజకులారా, మీ నోట నుండి వచ్చే ఆ మాట నా నామము పేరిట వాడండి. నా నామమును ఉచ్చరించి వారిని ఆశీర్వదించండి. నా నామము పేరిట వారిని మీరు దీవించడం ప్రారంభించండి. ఇప్పుడు నేనేం చేయబోతున్నా? దేవుడు అంటున్నాడు, మీ నోట నుంచి వచ్చే ఆ మాట వలన నేను వారిని ఆశీర్వదించబోతున్నాను అన్నాడు కదా. ఇప్పుడు నేను కూడా మీతో చెప్తున్నాను. నేను ఒక మాట అంటాను, మీరు ఏమనాలి? గట్టిగా చెప్పండి. ఏమనాలి? రెడా? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. గట్టిగా చెప్పు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానమును కలగచేయునుగాక. ఈ మాట మీరు వింటూ ఉండగానే నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించబోతూ ఉన్నాడు. నా దేవుని ఆశీర్వాదం నీ తలల మీదకి దిగి రాబోతూ ఉంది. నిశ్చయముగా నా దేవుని ఉద్దేశాలు మీ ఎడల దేవుడు జరిగించబోతూ ఉన్నారు. నీ కొరకు ఆకాశ వాకిలు విప్పబోతూ ఉన్నారు. నిశ్చయముగా మిమ్మల్ని కాపాడబోతూ ఉన్నారు. మిమ్మల్ని కరుణించబోతూ ఉన్నారు. మీకు సమాధానమును కలగచేయబోతూ ఉన్నారు. ఈ విధముగా ఈ దినము మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినము మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించబోతున్నాడో తెలుసా? మిమ్మల్ని అందరినీ కాపాడుతూ మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని అందరినీ కరుణిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీ అందరికి సమాధానమును కలగచేస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈ దీవెనతో, ఈ ఆశీర్వాదముతో మీ బ్రతుకు దినములన్నిట మీరు బ్రతుకుదురుగాక. ఆయన అంటారు, నేను వారిని చెప్పండి. ఇప్పుడు ఒక మాట నేను మీతో చెప్పాలనుకున్నానండి. దైవజనుడైన పేతురు తన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట రాస్తారు. ఏమని? ఓ సంఘస్థులారా, మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? ఓ సంఘస్థులారా, మీరు ఎందుకు సంఘముగా సమకూర్చబడ్డారో తెలుసా? ఓ సంఘస్థులారా, క్రీస్తు రక్తముతో మీరు కడగబడి ఈ పరిశుద్ధుల సహవాసములో దేవుడు మిమ్మల్ని పిలిచి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టారో తెలుసా అని వారితో ఒక మాట అంటున్నారు. మీరు ఎందుకు పిలువబడ్డారంటే ఆశీర్వాదమునకు మీరు వారసులగుటకు పిలువబడితిరి. హల్లెలూయా. దైవజన పేతురు అంటారు, మీరు ఎందుకు పిలువబడ్డారు అంటే దేవుని వలన మీరు ఆశీర్వాదము పొందుటకు పిలువబడ్డారు. దేవుని వలన మీరు దీవెన అనుభవించుటకు మీరు పిలువబడ్డారు. నేను ఒక మాట మీతో చెప్పాలనుకున్నానండి. దేవుడు మనల్ని ఎందుకు సమకూర్చాడు చెప్పండి? దేవుడు మనల్ని అందరినీ ఎందుకు సమకూర్చి ఈ సంఘములో మనల్ని కూర్చోబెట్టాడు అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే లోకములో శాపాన్ని అనుభవిస్తున్న మనల్ని, లోకములో ఆశీర్వాదము కంటికి కనబడక దరిద్రతను అనుభవిస్తున్న మనల్ని, అది ఆత్మ సంబంధంగా కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు, అంటే దేవుని దగ్గరికి రాక వరకు మానవుడు ఎక్కడ ఉన్నాడు? శాపములోనే ఉన్నాడు. దేవుని యొద్దకు రాక వరకు మనిషి ఎక్కడున్నాడు అంటే దరిద్రతలోనే ఉన్నాడు. అందుకని దేవాతి దేవుడు దాన్ని చూచి ఇలా కాదు, నా ప్రజలు ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదకరంగా నిలబడాలి. నా ప్రజలు ఎలా ఉండాలి? దీవెనకరంగా మలచబడాలి అని లోకములో నుండి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకని? మాట్లాడండి. ఎందుకని పిలిచాడు? ఏదో సంఘానికి రావాలి వెళ్ళాలి అని కాదు. దేవుని ఉద్దేశం ఏంటి?
లోకములో ఉన్న నా ప్రజలు నా యొద్దకు వచ్చి నేనిచ్చే ఆశీర్వాదానికి ఏమవ్వాలి? వారు వారసులు, దాసులు కాదు. దేవుడు మనం దాసులుగా ఉండటకు పిలవలా. దేవుడు మనం బానిసలుగా ఉండేదానికి పిలవలా. దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఆయనకు వారసులుగా ఉండుటకు, ఆయనకు సంపాదించిన ప్రతి దానికి మనం ఎలా ఉండుటకు. చెప్పరేంటండి? ఒరే బాబు, లోకంలో ఎందుకురా? లోకంలో శాపం వచ్చేస్తుందిరా, ఆ దరిద్రత మీ మీద ఎందుకురా? నా దగ్గరికి రా, నేను నీకు వారసత్వం ఇస్తాను. నీవు నా దగ్గరికి రా, నా సింహాసనం మీద నేను కూర్చోబెడతాను. నీవు నా దగ్గరికి రా, నాతో పాటు యుగాలు కలిసి ఉండే ఆ వారసత్వపు హక్కును నీకు దయచేస్తాను. ఆ వారసత్వపు హక్కులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను నీ చేతులకు అప్పగిస్తానని దేవుడు లోకముల్లోని మనందరిని ఏం చేశాడు? పిలిచాడు. నేను అంటాను, దేవుడు మిమ్మల్ని పిలవకపోతే ఇక్కడ వచ్చి కూర్చుండేవారు చెప్పలేండి. ఇక్కడ మీరు అందరూ కూర్చున్నారు అంటే మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఏ పాస్టర్ పిలవాల మిమ్మల్ని? మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఏ పక్కింటోళ్ళు మిమ్మల్ని పిలవాలా? ఎవరు పిలిచింది మిమ్మల్ని? దేవుడు ఒక వ్యక్తిని పిలవకపోతే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండలేడు. అంటే దేవుని మాట ఒక వ్యక్తి నోట నుండి వచ్చి మిమ్మల్ని పిలిచింది. ఆ విషయంలో నన్ను వాడుకోవచ్చు, ఆ విషయంలో మిమ్మల్ని ఎవరైనా వాడుకోవచ్చు. అంటే మన వలన కలిగినది కాదు, దేవుని మాట మన నోట ఉంచాడు కనుక ఆ మాట వారు వినటం వల్ల విశ్వాసం కలిగింది కనుక ఆ విశ్వాసమును బట్టి ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధిలోనికి. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన ఆయన వారికి ఏమి ఇస్తున్నాడు? చెప్పరేంటండి? ఎలాంటి ఆశీర్వాదం? ఎలాంటి ఆశీర్వాదం అంటే వారసులుగా ఉండుటకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే ఈ 3వ వారంలో దేవుడు మరలా మీతో ఒక వాగ్దానం చేస్తున్నారు. ఇదిగో, వచ్చిన మిమ్మల్ని అందరినీ నా వారసులుగా ఉండుటకు మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను. వచ్చిన మిమ్మల్ని అందరినీ నేను దీవెనకరంగా ఉంచుటకు, నా వారసులుగా మిమ్మల్ని మార్చుటకు నేను మిమ్మల్ని పిలిచాను. పిలిచి నేను తప్పక మిమ్మల్ని నేను ఆ విధముగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు నిండు మనసుతో నేను కోరుకొని మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రారంభం కదా, అందుకే మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ దినము నుండి మీ బ్రతుకు దినములన్నిటా మీరు కాపాడబడుతూ ఆశీర్వాదాన్ని చూచెదరుగాక. మీరు కరుణించబడుతూ దీవెనకు నాంది పలుకుదురుగాక. మీ కుటుంబాలన్నీ సమాధానమును పొందుకొని సంతోషకరంగా సాగి వెళ్ళగలిగిన ఒక ఆశీర్వాదాన్ని నా దేవుడు మీ గుడారములో నిలబెట్టునుగాక. అందుకే దేవుడు అంటారు, నేను వారిని, ఎవరిని కాదా, ఎవరిని ఆ రోజు నాయకుడితో చెప్పాడు, ఇదిగో ఈరోజు నాతో చెప్పాడు, నేను ఈ సుళ్ళూరుపేట సంఘాన్ని నిశ్చయముగా ఆశీర్వదించబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు పక్కన ఒక్క మాట చెప్పండి, నా దేవుడు ఈ దినము నుండి నిన్ను కరుణించునుగాక, నిన్ను కాపాడునుగాక, నీకు సమాధానమును అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించునుగాక. నిశ్చయంగా మీరు కోరుకున్నట్లుగా ఈ సంవత్సరమే కాదండి, మీ బ్రతుకు దినములన్నిట ఇక్కడ రాయబడిన ప్రతి దీవెన మీ సొంతమవునుగాక. క్లుప్తంగా 1 లేక 2 మాటలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అంటారు, నా నామము మీ నోట ఉచ్చరిస్తూ, నా నామమును మీ నోట పలుకుతూ ఈ ప్రజలను ఆశీర్వదించండి అన్నాడు. సరే, ఈ సేవకులు కూడా ఆయన నామము పేరిట వారిని ఏం చేశారు? చెప్పండి గట్టిగా. ఏం చేశారు? ఆశీర్వదించాడు. వారి నోట ఏ మాట అయితే వచ్చిందో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దానిని స్థిరపరిచాడు. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నా. ఇప్పుడు ఆశీర్వాదం కావాలి, లేక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా కంటే మీరేమన్నారు? ఆమేన్ అన్నారు. ఇప్పుడు నేను ఒక చిన్న లింక్ మీకు ఇస్తా. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే కొన్ని కండిషన్లు ఉంటాయి. ఆ దేవుడు ఊరికి ఇచ్చేస్తాను బాగుండు అంటారా? ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలకు ఒక పని చెప్పామనుకోండి, ఒక పని కాదులే, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, రే నువ్వు 10th కానీ
స్కూల్కి ఫస్ట్ వచ్చావనుకో, నువ్వు ఇంటర్ అడుగు పెట్టేప్పుడు నీకు మంచి అంటారా లేదా? ఏ తల్లిదండ్రులని అంటారు. ఎందుకంటే వాడికి ఏమి ఇవ్వాలని, ఏంటి, ఆ చదువులో కొంచెం పురుకొల్పామనుకో, ఆ బహుమానం వారి ఎదుట పెట్టామనుకో, వాడు ఆశతో ఏం చేస్తాడు? ఒకవేళ నువ్వు కానీ ఫెయిల్ అయ్యావంటే బైక్ కాదు కదా, ఆటో కూడా డబ్బులు ఇవ్వనంటావు కదా. మామూలుగా నేననే మాట ఏంటంటే, లోకంలో తల్లిదండ్రులే బిడ్డలను ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని ఏం చూపెడతారు? నువ్వు ఇలా చేస్తే నేను నీకు ఇది తీసేస్తా, నువ్వు ఇలా ఉంటే నువ్వు అడిగింది నేను చేసి. మనమే అట్టంటే మరి మహిమ కలిగిన మహనీయుడు, మరి మనకు ఆశీర్వాదం కలగాలంటే ఆయన కొన్ని కండిషన్లు పెడుతున్నాడు. ఇప్పుడు నేను ఈ సంవత్సరం ఈ ప్రారంభము నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, ఈ సంవత్సరము ఈ ప్రారంభపు నెల నుండి నేను మిమ్మల్ని దీవించాలంటే నేను మీకు కొన్ని కండిషన్లు. ఎవరు చెప్తున్నారు? దేవుడు అంటున్నారు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఈ ఆశీర్వాదం నీకు కలగాలంటే ఇప్పుడు నువ్వు ఇలా ఉండి తీరాలి అంటాడు. ఇప్పుడు ఆ మాట మనం చదువుదాం. ఒక మాట మీతో చెప్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు చేసిన ఆ వాగ్దానం మన గుడారాల పట్ల నెరవేర్చబడాలి అంటే మనం ఎలా బ్రతకాలి? మొదటి మాట చదవండి, 24వ కీర్తన, 24వ కీర్తన 4వ చరణం చదువుతారు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువారే అతడు. అతడు ఎవరి వలన ఆశీర్వాదం పొందుతాడు? అందరు తలెత్తినాడు. చూడండి, నేను చెప్తాను. దేవుడు అంటున్నారు కదా, నేను వారిని ఆశీర్వదిస్తాను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడిని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆయన ఆశీర్వదిస్తారు అంటే, ఇప్పుడు 4వ చరణములో మొదటి మాట చదువుదాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. మీరు అందరు తలెత్తినాను. చూడండి, నేను వ్యాఖ్యానం చేస్తాను. ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి. ఆశీర్వాదం కోసం కరములు చాచుచు ఆశీర్వాదం అనుభవించాలని ఆశతో అడుగులు వేస్తున్న సమూహమా, నేననే మాట, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి ఆశీర్వాదం వద్దులే అన్నాను అనుకో, మీరు ఊరుకుంటారా? చెప్పరు ఏంటండి? ఎవరు ఊరుకోరు. మీకు ఆశీర్వాదం కావాలి అని అడిగాను అనుకో, మీరందరూ ఏమంటారు? బాబు, మాకు ఆశీర్వాదం కలగాలయ్యా, మేము దీవెనకరంగా ఉండాలయ్యా, మేము దరిద్రతను చూడకూడదు అనే మాట ప్రతి మానవునిలో ఉంటుంది, మొలకెత్తుతుంది ఆలోచన. కానీ ఈ భక్తుడు అంటారు, ఆలోచన ఉండటం తప్పు కాదు. ఏ ఆలోచన? ఆశీర్వాదానికి నాంది పలకాలి, ఆశీర్వాదకరంగా నేను బ్రతకాలి అని ఆశ తప్పు కాదట. మరి ఆ ఆశీర్వాదమునకు అర్హులుగా మారాలి అంటే దావీదు అంటున్నాడు, ఈ ఆశీర్వాదమునకు మీరు హక్కుదారులుగా మారాలి అంటే, ఈ ఆశీర్వాదానికి మీరు వారసులుగా పిలువబడాలి అంటే ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? వ్యర్థమైన దాని యందు మనసు నిలపవద్దు. ఓ సమూహమా, ఓ రాజ్యములో ఉన్న ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఈ రాజ్యంలో మీరు ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే, ఈ రాజ్యంలో మీరు శ్రేష్టమైన వాటితో మీరు అనుభవించి ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే మీ మనస్సులో ఏమి ఉండకూడదంటే వ్యర్థమైనది ఉండకూడదు. మీ మనసు ఎలా ఉండాలి? వ్యర్థము కాని దాని వైపు మీ మనసు తిరగాలి. వ్యర్థమైన దాని యందు మీరు మనసు నిలబెట్టారనుకో, వ్యర్థమైన దాని యందు మీరు మనసు నిలిపారనుకో, దేవుని వలన వస్తున్న ప్రతి ఆశీర్వాదం ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. గనుక ఇప్పుడు మీ మనసు ఎలా ఉండాలమ్మా? చెప్పండి తల్లి, ఎలా ఉండాలి? వ్యర్థమైన దాని మీద ఉండకూడదట. ఇప్పుడు నేను కొంచెం మన వైపు చెప్తాను, వినండి. మరి గడిచిన దినాలలో
గడిచిన రోజులలో మరి మనం ఆశీర్వాదకరంగా, అది ఆత్మ సంబంధంగా కానివ్వండి, శరీర సంబంధంగా కానివ్వండి, మనం ఆశీర్వాదకరంగా నిలబడ్డామా? మనం దీవెనకు నాంది పలుకుతూ వచ్చామా? లేకపోతే ఎక్కడేసావరా గొంగలి అన్నట్టుగా అక్కడే బ్రతుకుతున్నామా? మన బ్రతుకు ఏ విధంగా ఊగిసలాడుతుంది, మన బ్రతుకు ఏ విధంగా మారిపోయింది అంటే వ్యర్థమైన దాని మీద మనము మనసును నిలబెట్టాము కనుకనే ఏ ఒక్క ఆశీర్వాదం కూడా మనం చూడలేకపోతూ వచ్చాం. అందుకే ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు మీ అందరితో చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడ్డాను. ఓ సులూరుపేట సంఘస్థులారా, ఓ సులూరుపేట విశ్వాసులారా, నేను నా దీవెన మీకు అనుగ్రహించాలనుకున్నాను. నేను నా ఆశీర్వాదం నీ గుడారాల ఎదుట నిలబెట్టాలనుకున్నాను. నువ్వు ఎక్కడ నిలబడిన దీవెనకరంగా మారాలని ఆశపడ్డాను. మరి ఆశపడిన నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని పలుసార్లు ప్రయత్నించాను. నేను మిమ్మల్ని దీవెనకరంగా నిలబెట్టాలని పలుసార్లు నా కరములు చాచాను. నేను పలుసార్లు మిమ్మల్ని దీవెనకరంగా ఉంచాలని ఆకాశ వాక్యులు విప్పేదానికి సిద్ధమైపోయాను. నేను విప్పాలి అనుకున్న సమయంలో, నేను ఆశీర్వదించాలి అనుకున్న సమయంలో ఇప్పుడు మీ మనసు ఏమైపోయింది? వ్యర్థమైన దాని మీద మీ మనసు నిలిచిపోయింది. ఇప్పుడు నా ఆశీర్వాదం మీ యొద్దకు ఎలా రాగలుగుతుంది? నా దీవెన మీరు ఎలా చూడగలుగుతారు? అందుకని నేను మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, మీరు సంతోషంతో సాగిపోయే ఒక దీవెన మీరు అనుభవించాలి అంటే, లేక మీరు ఆశీర్వాదకరంగా కాపాడుతూ మీ మనుగడను ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే, మీరు కరుణను అనుభవిస్తూ దయను పొందుకుంటూ దీవెనకరంగా నిలబడాలి అంటే ఇప్పుడు మీరేం చేయాలి అంటే వ్యర్థమైన దాని చుట్టూ తిరగకూడదు. అందుకే లేవియ కాండంలో ఒక మాట రాయబడింది, చదవండి ఆ మాట. లేవియ కాండం 19:4. మీరు వ్యర్థమైన దాని చుట్టూ తిరగకూడదు. చాలు, మీరు తలెత్తి నన్ను చూడండి. దేవుడు చక్కని మాట చెప్తున్నారు. మీరు వెళుతున్న చోటు శ్రేష్టమైనది, ఆ ఆశీర్వాదకరమైన ఆ దేశంలో మీరు ఉండాలి అంటే, ఆశీర్వాదకరంగా మీ ప్రయాణము సాగాలి అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఓ ఇశ్రాయేలు వారులారా, వ్యర్థమైన దాని చుట్టూ మీరు అందుకే మీరు చదవద్దులే, నేను చెప్తాను వినండి. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట రాయబడింది. ఏ మాట రాయబడింది అంటే, ఈ శయ్యూరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు. దేవుడు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు వారులారా, తిరగవలసిన చోటుకు మీరు తిరగకుండా, తిరగవలసిన ఉత్తర దిక్కునకు మీరు తిరగవలసిన ఉత్తర దిక్కు వైపు మీరు తిరగకుండా ఏ వైపు తిరిగారంటే శయ్యూరు మన్యము చుట్టూ తిరిగారు. శయ్యూరు మన్యము చుట్టూ అంటే లోక సంబంధమైన దాని చుట్టూ. శయ్యూరు మన్యం అంటే ఏశావు సంతతికి ఇచ్చిన ఒక ప్రాంతం. అంటే ఈ లోక సంబంధమైన దాని చుట్టే తిరుగుతున్నారు. ఎవరు చెప్పరేంటండి? దేవుడు అంటారు, ఈ లోక సంబంధమైన దాని చుట్టూ తిరిగే దానికి కాదు కదా నేను మిమ్మల్ని పిలిచింది. ఈ లోక సంబంధమైన దాని చుట్టూ మీరు నిలిచి ఉండే దానికి కాదు కదా నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నది. ఈ లోక సంబంధమైన దాని చుట్టూ మీరు బ్రతుకుతూ ఉండే దానికి కాదు కదా నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని విడిపించింది. ఎందుకు విడిపించాను? ఎందుకు నడిపిస్తున్నాను? ఎందుకు విడిపించాను అంటే నా ఆశీర్వాదం మీరు అనుభవించాలని, నా దీవెనకు మీరు నాంది పలకాలని నేను మిమ్మల్ని విడిపించబడిన మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేని చుట్టూ తిరుగుతున్నారు? చెప్పండి తల్లి. దేని చుట్టూ తిరుగుతున్నారు అంటే లోకమే ధ్యేయంగా పెట్టేసుకున్నారు. లోక సంబంధమైన మనుషులనే ధ్యేయంగా పెట్టేసుకున్నారు. ఇక దాని చుట్టే తిరుగుతున్నాం రంకులాటం లాగా. జాయింట్ వీల్ తిరిగిద్దే అక్కడక్కడక్కడక్కడక్కడే. ఇప్పుడు మన బ్రతుకు కూడా ఎలా తిరుగుతుందంటే ఆ లోకం చుట్టే తిరుగుతుంది. కానీ ఎక్కడ ఉన్నావు నీవు? మందిరంలోనే ఉన్నావు. ఎక్కడ ఉన్నావు నీవు? సహవాసములోనే ఉన్నావు. ఎవరితో అంటూ కట్టబడ్డాను అని చెప్పుకున్నావు? క్రీస్తు శరీరమైన సంఘముతో అంటూ కట్టబడ్డానని చెప్పుకున్నావు. కానీ వ్యర్థమైన దాన్ని మాత్రం గట్టిగా చెప్పు.
వ్యర్థమైన దానిని మాత్రం విడిచిపెట్టలా. నేననేదే ముందులే, బైబిల్ చెప్తుంది కదా, నేను మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టాలి అంటే మీరు కాపాడబడాలి అన్నా, మీరు కరుణించబడాలి అన్నా, నీ కుటుంబంలో సమాధానం నిలబడాలన్నా ఏం జరగాలి మొదటంటే వ్యర్థమైన దానిని ఏం చేయాలి? చెప్పరు ఏంటండి? విడిచిపెట్టామా? వ్యర్థమైన దాని మీద మనసును ఉంచామా? లేకపోతే మన మనసు ఏమన్నా మారిందా, నూతనపరచబడిందా అంటే లేదు. మన మనసు అంతా ఎక్కడుందంటే వ్యర్థమైన దాని మీదే, శుద్ధమైన దాని మీద లేదు. మన మనసు ఎలా ఉండాలి? శుద్ధమైన దాని మీద మన మనసు ఉండాలి. వ్యర్థమైన దాని మీద మన మనసు నిలబడకూడదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయే వ్యర్థమైన వాటి మీద మన మనసు నిలబడిందనుకో, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి దీవెన మన చేతులారా పాడు చేసుకుంటాం. అందుకని ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక సేవకుడు నిన్ను మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు అదే చెప్పాడు, నువ్వు ఆశీర్వదించు, నీ నోట నుంచి వచ్చే ప్రతి మాటను నేను వారి ఎడల నెరవేరుస్తాను. అది నెరవేర్చబడినట్లుగా వారి మనసు ఎలా ఉండాలి? నేను నెరవేరుస్తా. ఎవరన్నమాట? దేవుడు, నేను నెరవేరుస్తా. నేను నెరవేర్చాలి అంటే వారు ఏం చేయాలి? వ్యర్థమైన దానిని విడిచిపెట్టాలి. అందుకే ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక సేవకులు చెప్తున్నాను, ఒకవేళ నువ్వు సంఘంలోనికి వచ్చి వెళుతున్నా, ఒకవేళ నువ్వు సంఘంలో పరిచర్య చేస్తున్నా, సంఘానికి నువ్వు సహకరిస్తున్నా, విశ్వాసిని అని చెప్పుకుంటున్నా, నీ మనసు వ్యర్థమైన దాని చుట్టూ తిరిగినంత కాలం దేవుని యొద్ద నుంచి వచ్చే దీవెన నువ్వు అనుభవించలేవు. దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదం నీవు అనుభవించలేవు. అందుకని ఈ సంవత్సరం ప్రారంభంలో మనమందరం ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఎవరందరూ మనమందరం ఒక నిర్ణయం తీసుకొని, ప్రభువా, ఈ దినము నా మనసు వ్యర్థమైన దాని మీద ఉంచకుండా నా మనసు నీ మీద ఆధారపడినట్లుగా, నీ మీద నిలిచి ఉన్నట్లుగా నా మనసును మార్చుకుంటాను. ఇక మీదట నా మనసు వ్యర్థమైన దాని చుట్టూ తిరగకుండా నేను నీ చుట్టే తిరుగుతాను అని దేవునితో కానీ ఒక నిబంధన, ఒక ఒడంబడిక చేసుకోగలిగితే నిశ్చయముగా నీ స్థితిని చూచిన దేవుడు, నిశ్చయముగా నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ మనస్సును ఎరిగిన నా దేవుడు ఈ దినమే ప్రారంభించబోతూ ఉన్నాడు. దేనినే ఎందరైతే వ్యర్థమైన దానిని విడిచిపెడతారో, వ్యర్థమైన దాని చుట్టూ తిరగకుండా దేవుని వైపు ఉండాలని నిర్ణయం తీసుకుంటారో, తప్పక ఆ వ్యక్తిని నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని నా ప్రభు దీవించబోతూ ఉన్నారు. ఈ దినము నుండి నీవు ఎక్కడ నిలబడిన ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా నా దేవుడు నీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు. నీ సరిహద్దులను విశాలపరచబోతూ ఉన్నాడు. నీ కొమ్మును హెచ్చించబోతూ ఉన్నారు. నీ వ్యర్థమైన దానిని విడిచిపెట్టి నీవు దేవుని వైపు కానీ తిరగగలిగితే నా దేవుడు తప్పక మిమ్మల్ని ఏం చేయబోతూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటారు, ఒరే బాబు, దేవుని వల్ల నీకు ఆశీర్వాదం కలగాలి అంటే, దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదం నీ గుడారం నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఏం విడిచిపెట్టాలి? నువ్వు చెప్పరేంటండి? ఏం విడిచిపెట్టాలి? అన్నయ్య, నువ్వు ఎన్నన్నా చెప్పు, ఇంకోటి చెప్పు, విడిచిపెడతాను, కానీ దీన్ని మాత్రం నేను చెప్పండి, దీన్ని మాత్రం నేను విడిచిపెట్టలేను. నువ్వు ఎన్నన్నా మాట్లాడు, నువ్వు ఎన్ని ప్రసంగాలను చేయి, ఎంతమంది పాస్టర్లు చెప్పినా ఇదొక్కటి మాత్రం వదిలిపెట్టు. ఏది చేయమన్నా నేనంటాను, ప్రభు అంటాడు, నువ్వు ఏది చేయొద్దే తల్లి, నువ్వు ఏమి చేయొద్దు అన్నయ్య, నువ్వు చేయవలసింది అంతా ఏంటంటే వ్యర్థమైన మనసు నీలో ఉండకూడదు. ఈ మనసు ఎవరిది? చెప్పరేంటండి? ఈ మనసులో ఉండవలసింది ఎవరిది? ఎవరు? అందుకంటారు, ఎవరి మనసు ఆయన మీద ఆనుకునునో వాడిని ఏం చేస్తాడంట? మాట్లాడండి. మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? వ్యర్థమైన దాని మీద కాదు. వ్యర్థమైన దాని మీద ఆనుకున్నంత కాలం రాసి పెట్టుకోండి. నేనైనా, మీరైనా, ప్రపంచంలో ఎవరైనా వ్యర్థమైన దాని మీద మన మనసు నిలిచి ఉన్నంత కాలం ఆత్మీయతలో ఎదగలేము. కుటుంబ పరంగా, శరీర సంబంధంగా మనము ఎదగలేము. ఈ వ్యర్థమైనది మనసులో ఉన్నంత కాలం మనసుకు సమాధానము ఉండదు. వ్యర్థమైనది నీ కుటుంబంలో ఉన్నంత కాలం నీ గుడారంలో సమాధానము ఉండదు. వ్యర్థమైనది నీలో నివసించినంత కాలం ఏ దీవెన నువ్వు అనుభవించలేవు. అందుకని ఈరోజు ఒక నిర్ణయం. ఏ నిర్ణయం? ఈ సంవత్సరం అంతా నా దేవుని ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండాలి అంటే,
నీ బ్రతుకు దినములన్నిట నా దేవుని దీవెన నీ ఇంట్లో ఉండాలి అంటే ఇప్పుడు నీ ఇంట్లో ఏముండకూడదు? వ్యర్థమైనది ఉండకూడదు. ఓ మాట మీద చెప్తాను, మనందరికీ పరిచయమైన మాటే. ఒకరోజు ఒక సంఘములో ఒక వ్యక్తి అంటు కట్టబడ్డాడు. బైబిల్లో మాటే, బయట మాటలేం కాదు. ఆ సంఘం ఏ సంఘము అంటే దేవుని యొద్ద నుండి ఆదరణ పొందుతున్న సంఘం. ఓ మాట చెప్పనా, దేవుడు నివసించాలి అని కోరుకొనిన సంఘం, దేవుడు ప్రేమతో కట్టుకున్న సంఘం. ఆ సంఘములో ఉన్నాడు ఒకడు. ఎలా ఉన్నారు? పరిచర్య చేస్తాడు, మందిరానికి సహకరిస్తాడు. అబ్బో నేను చెప్పనక్కర్లేదు, అన్ని నమ్మకంగా చేస్తాడు. ఇది చెయ్యడు అనే దానికి వీలు లేదు. అంత నమ్మకస్తుడు. ఎవరు గట్టిగా చెప్పండి. ఆ సంఘంలో ఉన్న వ్యక్తి. ఒకరోజు మరి ఏం జరిగిందో నన్ను అడగొద్దు, ఏం జరిగిందో నన్ను అడగొద్దు. ఆ సంఘములో ఉన్న వ్యక్తి ఇక కలవరాల మధ్యలోనికి వెళ్ళాడు. ఓ మాట చెప్పనా, ఏం జరిగింది చెప్తాను వినండి. లేఖనం రాయబడిన మాట మీతో పోసగుచ్చుటి వివరిస్తాను. ఏం జరిగి ఉండదు. ఒకరోజు దైవ సేవకుడు వాక్యం ద్వారా హెచ్చరించి ఉంటాడు, అంతే కదా. నేను అంటానండి, దేవుడు కట్టుకున్న సంఘంలో పేదోడు ధనవంతుడు అనే భేదాలు ఉండవు. దేవుడు కోరుకున్న సంఘంలో ముందొచ్చాడు వెనకొచ్చాడు అనే భేదాలు ఉండవు. అందరూ అంటే దేవుని సంఘం అందరు సమానమే. దేవుడికి అందరు కావాలి, నేను కావాలి, నువ్వు కావాలి. నేను అంటానండి, దేవుడు నన్ను ఒకలాగా ప్రేమించడు, నిన్ను ఒకలాగా ప్రేమించడు. నన్ను ఏ విధంగా ప్రేమిస్తాడు నిన్ను కూడా. అయ్యా నువ్వు సేవకుడు కదా, నువ్వు అన్ని వదిలిపెట్టి వచ్చావు కదా. నేనంటాను, నేను అన్ని వదిలిపెట్టినా, అన్ని విడిచిపెట్టినా, నేను దేవుని కొరకు సమర్పించుకున్నా, దేవుని ప్రేమ పక్షపాతం ఉండదు. నన్ను ఎలాగో ప్రేమించాడు నిన్ను కూడా. నా మీద ఒకలాగా నీ మీద ఒకలాగా ఉండదు. నువ్వు విశ్వాసివి, నేను సేవకునే భేదాభిప్రాయాలు ఏముండవు. కానీ ఒకరోజు ఎవరికి తగిన మహిమ వారికి ఇస్తాడంతే. ప్రేమలో మార్పు లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి తగిన మహిమ వారికి ఇస్తాడు. ప్రేమలో మార్పు లేదు. ప్రేమలో, దేవుని ప్రేమలో మార్పే ఉండదు. అందరినీ ఒకలాగే ప్రేమిస్తాడు. అందుకని ఈ దైవ సేవకుడు ఏం చేశాడంటే వాక్యము చేత హెచ్చరికతో కూడా మాట చెప్పాడు. చూడండి, పద్ధతులు మార్చుకోండి, నడవడిక మార్చుకోండి, ప్రభు రాబోతూ ఉన్నాడు, ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. కొన్ని కఠినమైన మాటలు చెప్పుండొచ్చండి. ఇతనికి పడలా. వెంటనే మనసులో అనుకున్న మాట ఏంటి తెలుసా? ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం. ఏ మందిరం కాకపోతే? ఈ మందిరం కాకపోతే ఇంకొక మందిరం అని తిన్నగా ఎక్కడి నుంచి దిగాడు? యెరూషలేము అనే సంఘములో ఉన్నాడు. ఈ యెరూషలేము సంఘములో ఉండినవాడు ఇప్పుడు తిన్నగా దేన్ని చూచాడు? నేను అంటానండి, యెరూషలేములో ఉన్నంత వరకు మనసు మారిందా? చెప్పరేంటండి? వ్యర్థమైన దానిని చూడాలా, వ్యర్థమైన ఆలోచన రాలలా, వ్యర్థమైన మనసుతో లేడు. ఎప్పుడైతే దేవుని మాట అతన్ని హెచ్చరించిందో, హెచ్చరించక వరకు ఎలా ఉన్నాడు? అబ్బో ఎంత భక్తిపరుడో. వాక్యం వచ్చి హెచ్చరించలోపు ఇప్పుడు వచ్చేసిందని హృదయంలో ఏమొచ్చేసింది? వ్యర్థమైన ఆలోచన వచ్చి ఈ యెరూషలేం కాకపోతే ఎరుకో, ఎన్ని లేవేంటి సంఘాలు అని యెరూషలేములో ఉండవలసిన వాడు దేనికి సమీపంగా రావాలనుకున్నాడు? యెరూషలేమును విడిచి ఎరుకోకు రావాలని ఆలోచించాడండి. నేను అంటానండి, సరే అతని మనసులో పుట్టిన ఆలోచన అతనికి క్షేమమును కలగచేసిందా? ఏంటండి? అతని మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏ ఆలోచన? వ్యర్థమైనది. నేను అంటానండి, దేన్ని చూచాడు? ఎరుకలో ఏముంటుంది? లేఖనం అంటుంది వ్యభిచారం. ఎరుకలో ఏముంటుంది? మాట్లాడండి. వేషలు. ఎరుకలో అంటే ఇప్పుడు దేని వైపు తిరిగింది మనసు? లోకం వైపు.
ఎక్కడ ఉండినవాడు? దేవునితో సహవాసం చేసినవాడు, దేవుని అడుగు జాడలో నడిపించబడినవాడు, దేవునితో నిత్యము నిలిచి ఉండాలని, దేవునితో నిత్యము అడుగులు వేయాలని తలంచిన ఆ యెరూషలేమును విడచి మనసును మార్చుకొని ఇప్పుడు దేని వైపు తిరిగాడు? తిరగవలసిన దేని వైపు? వ్యర్థమైన దాని వైపా, లేకపోతే దేవుని వైపా? దేవుని వైపు తిరగవలసిన మనసు ఇప్పుడు ఎవరి వైపు తిరిగింది? వ్యర్థమైన దాని వైపు తిరిగింది. లేఖనం రాయబడిన మాటను తెలుసండి, తిన్నగా వచ్చాడు, వ్యర్థమైన దాని కోసం అర్థం లేకుండా అడుగులు వేశాడు. అడుగులు వేసి వస్తుంటే పట్టుకున్నారు, చెతకబాదేశారు. ఒళ్ళు గుళ్ళైపోయింది, రక్తపు మడుగుల పడిపోయాడు. ఆఖరికి లేఖనం అంటుంది, కొర ప్రాణముతో ఊగిసలాడుతూ ఉన్నాడు. నేనంటానండి, ఎందుకు ఈ స్థితి? దేవుడు ఏం చెప్పాడు? నీవు నా సన్నిధిలో ఉంటే లేవీయులు నిన్ను ఆశీర్వదిస్తారు. లేవీయుల నోట ఏ మాట వస్తుందో ఆ మాటను నేను నెరవేరుస్తాను అని చెప్తే ఆ మాటకు లోబడక తిన్నగా వ్యర్థమైన దాని వైపు తిరిగాడండి. అంతే, వ్యర్థమైన దాని వైపు తిరిగినందువలన ఇప్పుడు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, కలవరం, కన్నీరు. ఓ మాట చెప్పనా, కొర్ర ప్రాణము పోయే స్థితి. ఎందుకు ఈ స్థితి కలిగింది అంటే విడవకూడని దేవుని మందిరాన్ని విడిచాడు. నేనంటానండి, దేవుని మందిరం అంటే ఏంటిది? దేవుడు కోరుకొనిన స్థలమే కదా, దేవుడు నివసించే స్థలమే కదా. మరి ఇప్పుడు ఎవరిని విడిచినట్లు? సాక్షాత్తుగా దేవుని విడిచినట్లు. దేవునిని విడిచి వెళ్ళినందువలన ఇప్పుడు ఏ స్థితిలోనికి దిగాడు? కొరప్రాణం, చివరి క్షణాలు. ఇప్పుడు నేను అనే మాట, గడిచిన దినాలన్నీ దేవుని వైపు తిరగవలసిన నీవు దేవుని వైపు తిరగలేదేమో. వస్తున్నావు ఎక్కడికి? చర్చికే, వాక్యం వింటున్నావు, కానీ బ్రతుకు మాత్రం మారలా, జీవితం మాత్రం మారలా. ఒకవేళ దేవుని మాట కఠినంగా మాట్లాడేటప్పుడు నోచుకున్నావు, దేవుని మాట నిన్ను సరిచేసి ఆయన నిన్ను ఆశీర్వదించాలని పలు సందర్భాలలో హెచ్చరిక చేస్తే ఏం చేశా? లోబడలా. దేవుడు పలు సందర్భాలు దీవించాలనుకున్నాడు. నీ కష్టాన్ని చూచాడే, నీ వేదనను చూచాడే, నీ బాధను చూచాడే. చూచిన ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని తలంచి పలు సందర్భాలు మాట్లాడుతూ వచ్చాడు. కానీ మనం ఏం చేసాం? లోబడ్డమ్మా. అదిగో యెరూషలేము నుంచి ఎరుకోకు దిగినట్లుగా మనం కూడా పలు సందర్భాలలో నోచుకుంటూ, తిట్టుకుంటూ, ఏంటండి నీకు నీవే వేరే రకంగా ఆలోచించుకుంటూ వెళ్ళిన రోజులు ఎన్ని లేవంటారు? ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నేను మీకు మరలా చెప్తున్నాను, గడిచిన దినాలు ఏ వ్యర్థమైన దానిని నీవు మనసులో ఉంచుకొని, మనసులో దాచిపెట్టుకొని దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోయి ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు బాధించబడుతున్నావేమో నాకు తెలియదండి. ఓ సేవకుడు నిన్ను మనసుతో కోరుకుంటున్నాను, ఈ సంవత్సరం వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి ఈ వాక్యానుసారంగా వ్యర్థమైన దాని మీద నీ మనసు ఉంచక దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం నీవు అడుగులు వేయగలిగితే నిశ్చయముగా నా దేవుడు, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు, తప్పక మిమ్మల్ని అందరినీ దీవించబోతూ ఉన్నారు. ఈ దినము నుండి ఆయనే మాట ఇస్తూ ఉన్నాడు, ఈ దినమును ఆయన మీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేను వారిని ఆశీర్వదించాలి అంటే, నేను వారిని దీవించాలి అంటే, వారు మనసులో ఉన్న వ్యర్థమైన దానిని విడిచిపెడితే నేను తప్పక వారిని అందుకే ఈ ఆరాధన ఒక సేవకుడు చెప్తున్నాను, వ్యర్థమైన దాన్ని ఈరోజు విడిచిపెట్టారనుకో, తప్పక నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఏది వ్యర్థమైనదో మీకు నేను చెప్పనక్కర్లేదు. ఇంకా దేవునికి నచ్చనిది, దేవుడు మెచ్చనిది, దేవుడు కోరుకొననిది ఏదైనా మన మనసులో ఉంది అంటే అది వ్యర్థం. ఆ వ్యర్థమైన దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. మరలా చెప్తున్నాను, ఎందరైతే దీన్ని తీస్తారో, దేనిని? వ్యర్థమైన మనసును తీసి ప్రక్కన పెడతారో
వ్యర్థమైన దాని మీద మీ మనసును నిలబెట్టరో వారిని తప్పక దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? గట్టిగా చెప్పండి. ఒకటి, ఎవరిని ఆయన ఆశీర్వదిస్తాడు? వ్యర్థమైన దాని మీద ఎవరికి మనసు ఉండదో వారిని. ఒకవేళ మనసు ఉంటే దాన్ని విడిచిపెడితే ఏం చేస్తాడు చెప్పండి? ఏ వ్యక్తి వ్యర్థమైన దాన్ని విడిచిపెడతాడో ఆ వ్యక్తిని దేవుడు తప్పక ఏం చేయబోతున్నాడు? మనసారా కోరుకుంటున్నాడు. అట్టి ఆశీర్వాదం మీ గుడారాల మీద నిలిచి ఉండును గాక. రెండో మాట చదవండి. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చెయ్యక. ఇక తలెత్తి నన్ను చూడండి. ఎవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? కపటమైన ప్రమాణము చెయ్యకపోతే నేను వారిని ఇప్పుడు తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. ఇంకా దావీదు అంటున్నాడు ఎవరితో? తన ఎదుట నిలబడిన జన సమూహముతో ఏమంటున్నాడు తెలుసా? చూడండి, దేవుని వలన వచ్చే ప్రతి ఆశీర్వాదం నువ్వు అనుభవించాలి అంటే ఏ ఆశీర్వాదం చెప్పరేంటండి? కాపాడబడే ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? కరుణించబడే ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? సమాధానంతో కూడిన ఆశీర్వాదం మీరు అనుభవించాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? కపటమైన మాట నీ నోట ఉండకూడదు. దావీదు అంటున్నాడు, దేవుని వలన ఆశీర్వదించబడాలి అని అడుగులు వేసిన సమూహమా, దేవుని వలన దీవెనకు నాంది పలకాలని కోరుకున్న ప్రజలారా, ఒకవేళ ఆ ఆశీర్వాదం మీకు కలగాలి అంటే మీరు ఎలా ఉండాలి? మీ నోట కపటమైన మాట రాకూడదు. ఏం కపటమైన మాట ఏంటంటే లోపల ఒకటి పెట్టుకుని ఒకటి మాట్లాడుతామే కపటంగా. తెలుసా? మీకు తెలియనమ్మా, ఎన్ని కపటమైన మాటలు చెప్పలేదు. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఎన్ని అబద్ధాలు ఆడలేదు. లోపల ఒకటి ఉంది. ఎవరిలో? మనలో లోపల ఒకటి పెట్టుకొని పైకి ఎంత తీయని మాటలు మాట్లాడుతాము కదా. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఎంత కుయుక్తిగా మాట్లాడుతాము. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఎంతగా నటిస్తామో. దేవుడు అంటారు, ఇలాంటి వ్యక్తులను నేను ఆశీర్వదించను. ఒకవేళ అడిగామనుకో, అయ్యా వారు నీ సంఘంలో ఉన్నారు కదా, నా సంఘంలో ఉన్న నేను వారిని చెప్పండి. ఒకరోజు వస్తుంది. ఏ రోజు గోధుమలను ప్రత్యేకపరిచే రోజు ఒకటి ఉంది. గురుగులను చెప్పరేంటండి? గురుగులను ప్రత్యేకపరిచే రోజు ఒకటి ఉంది. ఆ రోజు వరకు అవి సంఘములోనే ఉంటాయి, పొలములోనే ఉంటాయి. అంటారు, బాబు నేను ఆశీర్వదించాలనుకున్నాను రా మిమ్మల్ని, మీరు ఇంకా అలాగే దరిద్రతలు నిలబడితే ఎలా? మీరు ఆత్మ సంపన్నంగా కట్టబడాలనుకున్నాను, ఆత్మ సంపన్నంగా మీరు ఎదగాలి అనుకున్నాను, ఆత్మ సంపన్నంగా నాతో పాటు సమాన సంపూర్ణతలోనికి రావాలనుకున్నాను. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఆ సంపూర్ణతలోనికి రాకుండా మీ హృదయం ఏం పెట్టుకున్నారు? ఎవరు మీరు? నా రక్తముతో కడగబడిన వారే. కానీ లోపల ఏముంది? కపటం. నేను అంటానండి, నీ హృదయములో కపటం ఉన్నంత వరకు నీవు క్రీస్తునకు సమాన సంపూర్ణత రానే రాదు. నీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా క్రీస్తునకు సమాన సంపూర్ణత ఒక వ్యక్తికి కలగాలి, క్రీస్తుతో పాటు యుగములు బ్రతకాలి అంటే ఆ వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడే హృదయాన్ని ఏం చేసుకోవాలి? హృదయములోంచి వచ్చే మాట ఎలా ఉండాలి? చెప్పరేంటండి? మీ మాట అవునంటే బైబిల్ అంటుంది, యేసుప్రభు చెప్తున్నారు, మీ మాట అవును అంటే అవునన్నట్లుగా ఉండాలి, కాదు అంటే కాదన్నట్లుగా ఉండాలి. మరొకటి ఏదైనా మీ నోట వచ్చిందనుకో, ఆ మాట ఎవడు మీ నోట ఉంచాడు? సాతాను. ఒకసారి ఆలోచించండి. 2026 ఈ క్షణం వరకు ఎన్ని దీవెనలను పాడు చేసుకున్నావో. ఎందుకని? కపటమైన మనసు, కపటయుక్తమైన జీవితంతో అడుగులు వేసినందువలన దేవుని యొద్ద నుంచి వచ్చే దీవెన పోగొట్టుకుంటూ వచ్చావు.
ఎన్నిసార్లు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి ఎన్ని కుటుంబాలు మనం కన్నీళ్ళ మధ్యలోకి తీసుకొని రాలేదంటారు. ఎంతమంది వ్యక్తుల జీవితాలను పాడు చేయలేదంటారు. ఎంతమందిని గాయపరచలేదంటారు. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కల్పించి మాట్లాడి కపట యుక్తంగా ప్రవర్తించుచు ఎన్నిసార్లు మనిషి హృదయాన్ని గాయపరచలేదంటారు. వాక్యం అంటుంది, ఇలాంటి కపటమైన వ్యక్తులను నా ఎదుట నేను నిలబెట్టను, ఇలాంటి వ్యక్తులను నేను ఆశీర్వదించను. అందుకే ఒక సేవకుడికి చెప్తున్నాను, నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిలే చదివినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంత పాటలే పాడుతూ ఉన్నా, నీలో కపటం ఉన్నంత కాలం దేవుని దీవెన నువ్వు చూడలేవు. ఒకవేళ చూస్తున్నాను అనుకున్నా నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, అది నిలబడదు. వాక్యం ఉంటుంది, నేను ఆశీర్వదించాలి సమృద్ధిగా అనుకున్నాను, కానీ ఆ వ్యక్తి నోట ఏ మాట ఉంది, ఆ వ్యక్తి హృదయంలో ఏ మాట ఉంది? కపటం. ఏ కపటం? ఏ కపటం? గాయపరిచే కపటం. దేహమందు గాయమైతే కుదుట, దేహమేనా? దేహమందు గాయమైతే కుదుటు పడును కదా, గుండె గాయం గురుతు పట్టిన. ఎవరు పడతారు ఏంటండి? నీ కపటమైన మాటతో ఎదుటి వ్యక్తిని గుండెని గాయపరిస్తే ఆ గాయం ఎవరికి కనబడుతుంది ఏంటి? ఎవరికైనా కనబడుతుందా? చెప్పరేంటండి? నీ కపటయుక్తమైన మాటల చేత ఏం చేసావు? నేటి వరకు ఎదుటి వ్యక్తిని బాధించావు. నీ కపటయుక్తమైన నోటి మాటల చేత ఎదుటి వ్యక్తిని గాయపరుస్తూ వచ్చావు. ఇలా బ్రతుకుతున్నంత కాలం దేవుని యొద్ద నుంచి నీకు దీవెన రాదు. అందుకని ఈ సంవత్సరపు ప్రారంభంలో ఒక నిర్ణయం తీసుకోండి. దేవా, నీవు నన్ను ఆశీర్వదించినట్లుగా నేను కాపాడబడుతూ, నేను కరుణించబడుతూ, నేను సమాధానము పొందుకొని ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళినట్లుగా కపటమైన మాట నా నోట రానివ్వకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాను అని కపటమైన మాటను కానీ విడిచిపెడితే తప్పక నా దేవుడు అన్ని విషయాలు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. హల్లెలూయా! అన్ని విషయాలు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. అందుకే నేను మీతో చెప్పాను. ఏం చెప్పాను? చెప్పరేంటండి? దేవుడు కండిషన్ లేకుండా ఒక వ్యక్తిని, అందుకే నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? నా ఆశీర్వాదం నీకు కలగాలి అంటే నీ నోట ఏముండకూడదు. ఒకరోజు ఒక సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి కట్టుకొని నేను కథ చెప్పట్లా, వాక్యాన్నే మీకు వ్యాఖ్యానం చేస్తున్నాను, రాయబడిన మాటలు మీతో చెప్తున్నాను. సంఘంలో విశ్వాసులు అందరూ కలిసి కట్టుకొని మాట్లాడబో. ఎంత ఐక్యత ఉండాలి. అది ఏ సంఘానికైనా ఐక్యత ఉండాలి. ఆ సంఘానికి ఎంత ఐక్యత అంటే అందరూ ఒకరోజు కట్టుకొని కూర్చొని మాట్లాడుకున్నారు. చూడండి, మన సేవకులు బాగా కష్టపడుతున్నారు, మన సేవకులు బాగా ప్రయాసపడుతున్నారు. దేవుని రాజ్య సువార్త విషయంలో ఎంత ప్రయాసపడుతున్నారంటే అంత ప్రయాసపడుతున్నారు కనుక వీరి ప్రయాసకు తగినట్లుగా మనం కూడా ఒక అడుగు ముందుకు వేద్దాం. తప్పే లేదు. ఉందా? తప్పే లేదు. అందరి ఆలోచన చాలా చక్కని ఆలోచన అండి. ఏమనుకున్నారంటే వాళ్ళందరూ కలిసి కనుక ఈ పరిచర్య సాగాలి అంటే ఖర్చుతో కూడినది, ఈ పరిచర్య ముందుకు సాగి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడినది కనుక మనం అందరం మాట్లాడుకుందాం అని మాట్లాడుకొని, నాకు కలిగినది నేను అమ్ముతా. అది ఇండ్లు కావచ్చు, పొలం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. నాకు కలిగినవన్నీ అమ్ముతా. అమ్మి మనం అందరం ఏం చేద్దామంటే అపోస్తుల పాదాల ఎద్దకు తీసుకుని వెళ్దాం. ఎవరు చెప్పిన మాట? ఏ రోజు అక్కడున్న పాస్టర్ చెప్పలే ఆ మాట. మీకు కలిగిన అన్ని అమ్మి నాకు ఇవ్వండి అని చెప్పలా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నాకేమని ఆ పాస్టర్ గారు చెప్పలా. ఆ పాస్టర్ గారు తండ్రి రాజ్యం గురించి బోధించండి. ఆ బోధన ఉన్న ఈ విశ్వాసులు ఏం చేశారంటే, మరి ఇంతగా ప్రయాసపడేటప్పుడు ఈ ప్రయాసలో మన కష్టం కూడా ఉండాలి కదా, ఈ ప్రయాసలో మన కష్టార్జితం కూడా ఖర్చు పెట్టాలి కదా అని విశ్వాసులందరూ కలిసి వారు మాట్లాడుకున్నారు. ఎవరు ప్రోత్సహించాలి వాళ్ళని? వారికి వారే అనుకున్నారు, వారికి వారే మాట్లాడుకున్నారు. అందరూ అమ్మారు.
అమ్మిన అంతటిని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల ఎదుట పెట్టారు. బాగానే ఉంది. అప్పుడు అపోస్తులు కూడా అడిగినట్టు, ఎందుకండి ఇంత ప్రయాస? అడిగే ఉంటారు, అడగకుండా ఏమి ఉండరు. మీరు వండేదానికి నీడలేదు కదా, అమ్ముకోవటం ఎందుకు? మీరు ఏమైతే నాకెందుకు అనే ఆలోచన దైవ సేవకుడికి ఉండదు. మీరు అన్నీ అమ్ముకుంటే రోడ్డు పాలు అవుతారు కదా. నా మాట వినండి, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు? లేదులేండి బాబు, మీరు ఎంతగా కష్టపడినప్పుడు ఈ కష్టంలో మా కష్టం కూడా కొంచెం ఉండనివ్వండి బాబు అని దైవ సేవకుల పాదాల ఎదుట పెట్టారండి. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ గుంపులో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఎవరు? మీకు బాగా తెలుసు. ఎవరు వాళ్ళు? అననీయ భార్యాభర్తలు. వీరు కూడా వారికి కలిగిన దానిని అమ్మారు. మీరందరూ నన్ను చూడండి, అమ్మారు. అమ్మి ఇద్దరు మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, ఏమండి నేను అనే మాట ఏంటంటే, అమ్మకతోలికి వీరికి ఆశ లేదు. ఎప్పుడైతే చేతుల్లో డబ్బు వచ్చి పడిందో, ఎప్పుడైతే ఈ డబ్బును చూచారో వీరి మనసు ఏమైంది? మారిపోయింది. వాళ్ళిద్దరు కలిసి కట్టుకొని, అమ్మ బాబోయ్ ఇంత డబ్బు వచ్చింది, ఈ డబ్బు పాస్టర్కి ఇస్తే ఏం చేస్తారంట? చూడండి ఎంత పాడుబుద్ధో. ఎవరికి? అననీయకి, అననీయ భార్యకి పాడు. అందుకని కొంచెం దాచిపెడదాం అని కొంత మట్టుకు తీసి పెట్టాడు బీరోలో పెట్టి నేను అనే మాట ఏంటంటే, దైవ సేవకుడు ఏమైనా అమ్మి తీసుకురమ్మన్నాడా? ఒప్పందం చేసుకున్నది నీవు, నిర్ణయం తీసుకున్నది నీవు, మరి తీసుకున్న నిర్ణయంలో ఉన్నావా? ఏంటంటే లేవు. కొంచెం డబ్బు చేతికి వచ్చేలోపు మారిపోయింది, మనసు మారిపోయి తిన్నగా ఏం చేశాడు తెలుసా? కొంచెం దాచిపెట్టి మిగిలిన డబ్బు తీసుకుని వెళ్ళి, బాబు పాస్టర్ గారండి, పాస్టర్ గారండి, ఎందుకండి మేము ఈ పొలం అమ్మేమండి, ఈ ఆస్తి అమ్మేమండి, ఎందుకండి మాకు ఈ అమౌంట్, ఈ డబ్బు వచ్చిందండి, ఇది తీసుకోండి అనబోతున్నాడు. ఎవరు? వెంటనే దైవ సేవకుడు ఏమన్నాడు చెప్పరేంటండి? వెంటనే అన్నాడు, ఇదిగో తమ్ముడా, నీవు ఎంతకే అమ్మితివా? నువ్వు తీసుకొని వచ్చిన ఈ డబ్బులకే అమ్మితివా? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసపరుస్తున్నావు? అమ్మింది ఒక రేటుకి, తీసుకొని వచ్చి చెప్పే మాట మరొకటి. అంటే ఇప్పుడు నేనంటానండి, అననీయ ఏ మాట మాట్లాడుతున్నాడు? కపటం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పట్లా. నేనంటాను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఏమన్నా పాస్టర్ గారిని దోసుకుంటాడేంటి? మాట్లాడండి. పేతురేమో లాక్కుంటాడేంటి? లాక్కోడు కదా. సరే అది వదిలిపెట్టు. పేతురు ఏమన్నా అననీయ నీ పొలం ఉంది కదా అమ్మేయి అని బలవంతం చేశాడా? నీకు నీవే తీసుకున్నావు, నీకు నీవే అమ్ముకున్నావు, నీకు నీవే వచ్చి కపటయుక్తంగా మాట్లాడుతున్నావు. బాబు ఇంతకే నేను అమ్మితేనే. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, ఆ దైవ సేవకుడు అడిగినప్పుడన్నా ఎలగలేదా బుర్ర? ఒరే నేను ఇంట్లో దాచిపెట్టి వచ్చానే, నేను మాట్లాడుతున్న మాట సరైనది కాదే, నా నోట అబద్ధంతో కూడిన మాట వస్తుంది, ఇంట్లో దాచిపెట్టుకొని చేతిలో కొంచెం పెట్టుకొని దైవ సేవకుడు ఎదుట నేను అబద్ధం ఆడుతున్నానే, ఇది తప్పు అని తెలియలేదా? తెలుసు, కానీ చంపేశాడు. దేనిని? మనస్సాక్షి చంపేశాడు. ఆవిడ పేతురు ఒక మాట అన్నాడు, ఒరే బాయ్ ఎందుకురా నాయన కపటయుక్తంగా మాట్లాడి దేవుని యొద్ద నుంచి వచ్చే దీవెన నువ్వు పాడు చేసుకొని ఎందుకు మరణానికి కాలు చాపుతావు? నీ నోటి మాట నీ మీద తీర్పు తీరుస్తుంది. నువ్వు అనుకున్నది ఒకటి, మన అబద్ధం ఎందుకురా, ఉన్నది చెప్పొచ్చు కదా అని మాట్లాడుతున్న లోపండి వెంటనే ఏం జరిగింది అక్కడ? మరణం. దేని వలన? కపటయుక్తమైన నోటి మాట వలన. అందుకే బైబిల్ అంటుంది, బైబిల్ చెప్తుంది, నీ నోటి మాటే ఒకరోజు నిన్ను విమర్శలోనికి తీసుకొని వస్తుంది. నేను పలు సందర్భాలు చెప్తాను, నీ నోటి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదో ఎవరు వినటం లేదులే, ఎవరు చూడటం లేదులే అని ఒకవేళ మనము విచ్చలవిడిగా నోరు తెరచి మాట్లాడామంటే ఆ నోటి మాటకు ఒకరోజు తీర్పు ఉందని బైబిల్ చెప్తుంది. నీ నోటి మాట నేను తీర్పులో నిలబెట్టకుండా నువ్వు జాగ్రత్త పడాలి.
జాగ్రత్త పడాలి. నీ నోటి మాట నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? మరణానికి. ఈ అననీయ నోటి మాట ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? చెప్పరేంటండి? ఎవరు చూడలేదులే, నేను మార్చే మాట ఎవరికి తెలియదులే అనుకున్నారు. నేనంటాను, దైవ సేవకుడికి తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, మీ పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ సమస్తమును ఎరగగలిగిన దేవుడు ఉన్నారు. నీవు ఏమి మాట్లాడుతూ ఉన్నావో, నీ మనసులో ఏ మాట కలుగుతుందో, నీ పెదాల గుండా ఏ మాట బయలుదేరుతుందో, నీ అంతరంగములో ఏ మాట నిలిచిపోయిందో సమస్తమును ఎరగగలిగిన దేవుడు ఉన్నారు. ఆయన నీతో చెప్తున్నారు, కపటయుక్తమైన మాటలు మానుకో. నీ నోట వచ్చే 2 మాటలు మానుకో. ఆ నోటి మాటే నీకు శాపంగా మారుతుంది. ఆ నోటి మాట నీకు దరిద్రతను తీసుకొని వచ్చి పెడుతుంది. అందుకని నీ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును చెప్పండి. ఎలా ఉండాలి నీ నోటి మాట? నీ నోటి మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. అలాగా ఏ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? అందుకంటారు, నేను మిమ్మల్ని ఆశీర్వదించున్నట్లుగా, నేను మిమ్మల్ని దీవించున్నట్లుగా మీ నోట ఏముండకూడదు? కపటయుక్తమైన మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారు? ఆయన అయిపోయింది, ఆయన స్టోరీ. ఎవరిది? అననీయ అయిపోయింది. పాపం అననీయ చనిపోయిన సంగతి ఆ అమ్మకి తెలియలా. ఆ అమ్మ ఆవిడికి వచ్చింది. రాగానే దైవ సేవకుడు అన్నాడు, ఇంతకే అమ్మితివా అన్నాడు. ఎంతకే? అమ్మా సత్యమోహమా, అమ్మా సబీరా, మో ఇంతకే అమ్మితివా. బా, ఎంత ఐక్యత భార్య భర్తలకు దేంట్లో! దేవునికి ఇచ్చే దాని విషయంలో ఎంత దొంగలో. ఇప్పుడు అననీయ సబీరా చేసింది అదే. ఏం చేశారు? ఇవ్వవలసిన ఇవ్వకుండా కపటయుక్తంగా మాట్లాడారండి. ఇప్పుడు ఆ కపటయుక్తంగా మాట్లాడినందువలన ఆశీర్వాదము చూడవలసిన వీరు ఏం చూశారు? ఇప్పుడు సేవకు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ కపటయుక్తముగా ఏ విషయంలో ప్రవర్తిస్తూ వచ్చావో, అది దేవుని విషయంలో కానివ్వండి, నీ ఎదుట నిలబడిన వ్యక్తుల విషయంలో కానివ్వండి, దేవుని పరిచర్య విషయంలో కానివ్వండి, దేవుని దశంభాగ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో నీవు కపటయుక్తముగా నీవు అడుగులు వేస్తూ వచ్చావో నాకు తెలియదు. దాని వలన ఇప్పుడు నీకు కలిగేది ఏంటి అంటే మరణం. ఏ మరణం? ఆత్మ సంబంధమైన మరణం. ఇంకొక మాట చెప్తున్నాను, దీని వలన కలిగేది ఏంటంటే రేపు పరలోక రాజ్యంలో నీవు అడుగు పెట్టలేవు. అది దొంగలకు సంబంధించిన రాజ్యం కాదది, అబద్ధికులకు సంబంధించిన రాజ్యం కాదది, కుయుక్తి పరులకు సంబంధించిన రాజ్యం కాదది. ఏది 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 చెప్పరేంటండి? పరలోక రాజ్యం. ఎవరిది? క్రీస్తు రక్తంతో కడగబడి నీతిమంతులుగా మార్చబడి పరిశుద్ధ సమూహంలో చేర్చబడిన వారిది. పరిశుద్ధులకు దొంగతనము తెలియదు, పరిశుద్ధులకు కుయుక్తి తెలియదు, పరిశుద్ధులకు అబద్ధముతో కొన్ని మాటలు, ఇవన్నీ మన నోట వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉన్నాం? అందుకే దేవుడు అంటున్నారు, ఈ సంవత్సరమైన నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నాను, ఈ సంవత్సరమైన నేను మిమ్మల్ని దీవించాలనుకున్నాను. మరి నా దీవెన నీ గుడారంలో నిలబడాలి అంటే నీ నోట ఏముండకూడదు? కపటం ఉండకూడదు. అందుకే లేఖనంలో చదివితేనండి, లేఖనంలో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసా? చెప్తాను వినండి. ఒకరోజు దావీదును సౌలు ఇంటికి పిలిచాడు. ఎవరిని? మిగతా 2 మాటలు వచ్చే ఆదివారం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదును సౌలు ఇంటికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నైనా నువ్వు వస్తే నాకు ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు వస్తే నాలో ఉన్న దురాత్మ తొలగిపోతుంది, నేను ప్రశాంతకరంగా ఉండగలుగుతాను. రానాయన కొంచెం అన్నం తిని కొంచెం వీణ వాయిస్తే దానివలన నేను బాగుపడుతానని పిలువనంపించాడండి. సరే, మనసులో ఏంటి కుయుక్తి, కపటం. మనసులో ఆలోచన ఏంటంటే దావీదును చంపాలని మనసులో ఉంది. పైకి మాత్రం రానా, అబ్బా నువ్వు ఉంటే నాయనా నాకు ఆరోగ్యం, నువ్వు ఉంటే అబ్బా నాయనా దావీదా రానాయనా అని పిలవనంపించి కూర్చోబెట్టి అన్నం పెట్టి ఇప్పుడు ఏ చూపు చూస్తున్నాడు? ఒరే, కడుపు నిండా అన్నం పెట్టి నువ్వు చూడవలసిన చూపేంటి? మాట్లాడేంటండి?
కడుపు నిండా అన్నం పెట్టావు కదా, మరి నీ చూపు ఎలా ఉండాలి? విషముతో కూడినదై ఉండకూడదు. కడుపు నిండా అన్నం పెట్టిన నీవు ప్రేమను పంచాలి. పంచకపోగా అన్నం పెట్టాడు. ఇక వీట తీసుకున్నాడండి. వీట తీసుకొని చంపాలని ఒక్కసారి వీట వదిలాడు. ఎట్లాగైనా ఈ గుణపం దిగితే గోడకు పుచ్చుకొని పోవాలని ఒక్కసారి వదిలిలో పడి. నేనంటానండి, మనసెరిగిన మహనీయుడు ఎవరు? దావీదును అతని చేతులకు అప్పగిస్తాడండి. మన దేవుడు ఎవరు? మనసెరిగిన మహానీయుడు. కనుక దావీదును అతని చేతులకు అప్పగించుకోకుండా వీట రాగానే దావీదు క్షణంలో తప్పించి పడేసాడు. ఎందుకని? దావీదు మనసులో కపటం లేదు. దావీదు మనసులో కపటం లేదు. సౌలు మనసులో. ఇప్పుడు నేనంటానండి, మీరు తర్వాత ఇద్దరి చరిత్రలు మీరు చదవండి. సౌలు కపటముతో ఉన్నందువలన 38 సంవత్సరాల అరణ్యములో తిరిగాడు. సరైన పరిపాలన లేదు, నెమ్మది లేదు. ఆఖరికి ఒక మాట చెప్తాను వినండి. తన కత్తి మీద పడి తానే ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య. ఒరే బాబు, ఎందుకు ఈ స్థితిలోనికి నువ్వు దిగజార్చబడ్డావంటే కపటం. ఏ వ్యక్తిలో అయితే కపటం ఉంటుందో ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా నిలబడలేదు సమాజంలో. సౌలు జీవితంలో జరిగింది అదే. దేవుడు ఆశీర్వదించి సింహాసనం మీద కూర్చోబెడితే ఎప్పుడైతే కపటంతో కూడిన మనసు ఆలోచన మనసులో వచ్చబడిందో ఇప్పుడు ఏమైపోయింది రాజ్యం? ఇక్కడ ఏమది లేదు. కానీ దావీదు గురించి చదువుతానండి, దావీదు మనసులో ఎలాంటి కపటం లేదు. దావీదు మేలు చేయదలిచాడు. ఎవరికి? సౌలుకి మేలు చేయదలిచాడు. కనుకనే దావీదుని తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? చూడండి, గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? చెప్పండి. ఇప్పుడు సింహాసనం మీద కూర్చోబెడితే ఏమైనా దావీదు మనసులో మాట ఏమైనా మారిందా? ఎందుకు 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 కుయుక్తి ఏం లేదు. కుయుక్తి లేకపోయినందువలన దావీదుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కపటయుక్తమైన మాటలు దావీదులో లేవు కనుకనే దావీదును సింహాసనం ఎక్కించాడు. ఇప్పుడు నేనంటానండి, మరి కపటయుక్తమైన మాట మన నోట ఉండినందువలనే కదా ఎక్కడ నిలబడిన శాపాన్ని అనుభవించేది. నీ నోట కపటయుక్తమైన మాట లేకపోతే తప్పక నేను ఏం చేయబోతూ ఉన్నాను? నేనేం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను. నా ముగింపు మాటలుగా ఒక సేవకుడికి నేను మీ అందరితో చెబుతున్నాను, ఒకవేళ ఇప్పటి వరకు కపటయుక్తమైన మాటల చేత నష్టపోయిన సహోదరి, కపటయుక్తమైన మాటల చేత నష్టపోయిన సహోదరుడా, ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రభు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. ప్రభు మేఘాల మీద అడుగు పెట్టక తొలికే ఈ కపటయుక్తమైన మాట నీ మనసులో నీ నోట లేకుండా నిన్ను నీవు సరిచేసుకొని ఉన్నది ఉన్నట్లుగా నీవు మాట్లాడగలిగితే నిశ్చయముగా ఆయన అడుగు పెట్టక తొలికే నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన ఆకాశంలో అడుగు పెట్టక తొలికే నిన్ను దీవెనకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు. ఆయన మేఘాల మండలములో అడుగు పెట్టేలోపే నిన్ను ఆశీర్వాదకరంగా భూమి మీద నిలబెట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు కన్ను రెప్ప పాటులో నిన్ను రూపాంతరము చెందేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీవు రూపాంతరము కలిగిన స్థితిలోకి దేవుడిని తీసుకొని రాబోతూ ఉన్నారు. అందుకని నీ నోట నీ మనసులో కపటయుక్తమైన మాట లేకుండా ఈరోజు నీ హృదయాన్ని నీ నోటిని సరిదిద్దుకొని నీవు దేవుని ఎదుట నిలబడగలిగితే నిశ్చయముగా నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఈ దినము నుండి నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించబోతూ ఉన్నాను. ఏ వ్యక్తి కపటయుక్తముగా ప్రవర్తించడో ఆ వ్యక్తిని దేవుడు తప్పక ఆశీర్వదించబోతూ ఉన్నారు. దావీదును ఆశీర్వదించిన దేవుడే, దావీదును సింహాసనమును ఎక్కించిన దేవుడే ఈ దినము నుండి ఈ సంవత్సరం అంతా మీ బ్రతుకు దినములన్నిట నా దేవుడు మీతో కూడా నలిచి అంచెలంచెలుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. మీరు ఆశీర్వదించబడినట్లుగా మీ కొరకు నా దేవుడు ఆకాశ వాకిలో విప్పబోతూ ఉన్నారు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలను నా దేవుడు మీ మీద కుమ్మరించబోతూ ఉన్నారు. ఆ దీవెన నీ గుడారమునకు కలగాలి అంటే ఈరోజు నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏంటో తెలుసండి? కపటయుక్తమైన మాట నీ నోట రాకూడదు. ఏ వ్యక్తి నోట కపటయుక్తమైన మాట రాదో ఆ వ్యక్తిని దేవుడు తప్పక ఏం చేస్తాడు? చెప్పరేంటండి? తప్పక ఆశీర్వదిస్తాడు. అందుకని కపటయుక్తమైన మాట ఈరోజు మీరు విడిచిపెట్టండి. మరలా చెప్తున్నా, మీ భర్తలకు ఎన్ని కపటయుక్తమైన మాటలు చెప్పారో మనసులో ఒకటి పెట్టుకొని. అన్నయ్యలు చెప్పే ఉంటా, తక్కువలేం కదా. సరేలే, మీ సంగతి ఏంటి?
వీళ్ళకి ఎన్ని కపటయుక్తమైన మాటలు చెప్పి వీళ్ళని మీరు మోసం చేస్తారు నాకు తెలియదు. నీలో కపటం ఉన్నంత వరకు నీకు నెమ్మది ఉండదు, నీలో కపటం ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు. అందుకని ఈరోజు దాన్ని విడిచి నీ మనసులో ఏది ఉందో నీ నోట అదే రావాలి. నీ కపటమైన బుద్ధి మార్చుకో, నీ కపటమైన మనసును మార్చుకొని ఈరోజు ప్రభు వైపు తిరిగి తినండి. నా దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. 2 మాటలు మీతో చెప్పా. నేను వారిని ఆశీర్వదించదును. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? వ్యర్థమైన మనసుతో ఉండకూడదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? కపటయుక్తమైన ప్రమాణాలు, మనం చేసే ప్రమాణాలన్నీ కపటయుక్తమైనవి. ఎన్ని ప్రమాణాలు చేసాం, కపటయుక్తమైన ప్రమాణాలు చేసి ఎంత నష్టపోతున్నామో. నా మాట వినండి, వద్దు, జరిగిపోయింది. గతం మీకు తెలుసు బాగా, కానీ గత అంటారు కానీ మన గతంలోనికి వెళ్తారు కదా. నా మాట వినండి, వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటికి దూరం అయిపోయి ఈరోజు ఒక నిర్ణయం, నేను కపటయుక్తంగా చెప్పండి, 2 నాలుకల్లో నా నోట 2 తలకాయల పాములాగా నేను ప్రవర్తించను, 2 తలంపుల వ్యక్తుల వల్ల నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి, దైవజనుడు ఏలియా కూడా అదే మాట అంటాడు కదా, ఇంక ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య ఉంటారు రే ఇశ్రాయేలు అంటాడు. ఇక ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య ఉంటారు బాబా. బయలు కాదు దేవుడు, జీవము కలిగిన దేవుడు యెహోవాయే. తిరగండి అన్నడా లేదా? నేను కూడా అదే అంటున్నాను. 2026 ఈనాటి వరకు 2 తలంపులు వద్దే తల్లి అన్నయ్య, దండం పెట్టి చెప్తున్నా, 2 తలంపులను విడిచి ఉన్నది మీ తప్ప ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడు. కపటం వద్దు. నీకు ఎవరికైనా చెప్పాలనుకున్నారా ఉన్నది ఉన్నట్టే చెప్పండి. నాకెందుకు సైలెంట్గా డోర్ మూసుకున్నానండి. కపటయుక్తమైన మాట్లాడద్దు. అడిగి అన్న నువ్వు సూపర్ అన్న, పక్కకు వచ్చి ఈడ దరిద్రుడు అన్న వరకు ఏం మాట అది? కపటం. ఆ మాటలు విడిచిపెట్టి ఉన్నది ఉన్నట్లుగా నీ నోట రాగలిగితే నా దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పక ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఈ దినము నుండి మీ బ్రతుకు దినములన్నిట నా దేవుని ఆశీర్వాదం నిలిచి ఉండును గాక. మూలవాక్యం ఒక్కసారి చదవండి, ముగించేస్తాను. మీరు బైబిల్ మూసేశారా? మూలవాక్యం 6:23. సరే నేను చదువుతాను వినండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, యెహోవా నిన్ను కరుణించును గాక, యెహోవా నీకు సమాధానమును కలగచేయును గాక. ఈ మాట మీ నోట నుండి వస్తూ ఉండగా నేను వారిని నా ముగింపు మాటలుగా నేను కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని. నా నోట ఈ మాట వస్తూ ఉండగానే నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒక సేవకుడు నేను కూడా మనస్ఫూర్తిగా ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. నేను వ్యర్థమైన దాని మీద నా మనసు నిలబెట్టను, నేను కపటయుక్తంగా మాట్లాడను అని మీరు నిర్ణయం తీసుకోండి. ఒక సేవకుడికి నేను ఆశీర్వదిస్తున్నాను. మీరు నిర్ణయం తీసుకోండి. ఒక సేవకుడిని నేను ఆశీర్వదిస్తున్నాను. నా నోట నా దేవుడు ఆ మాట వస్తుండగా దేవుడు అంటున్నాడు, నీ నోట ఆ మాట వస్తుండగా నేను వారిని మనసారా కోరుకుంటున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు కాపాడబడుదురుగాక. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు కరుణించబడుదురుగాక. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ గుడారములకు సమాధానమును కలగచేయునుగాక. నేను నా దేవుని నామములో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. నా దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నారు. దీవెన ప్రారంభమై ఉంది. దీవెన నీకు సమీపంగా రాబోతూ ఉంది. ఈ ఆవరణ విడిచి దాటి వెళుతూ ఉండగానే దేవుని దీవెన చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. నా ప్రభు మాట ఇచ్చాడు, నేను వారిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నేను వారిని దీవించబోతూ ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు
ఇదిగో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మిమ్మల్ని కరుణిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీకు సమాధానమును కలగచేస్తూ మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం మీ గుడారములో సదాకాలము నిలిచి ఉండునుగాక. ఆ దీవెనలతో నా దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. ఈ దినము దేవుడు ఎలాగైతే మిమ్మల్ని ఆశీర్వదించాలి అని కోరుకున్నాడో ఆ విధంగా మీరు ఆశీర్వదించబడుదురుగాక. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన, త్వరగా ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నేను వారిని ఆశీర్వదిస్తానన్నావు కదా. నీ ఆశీర్వాదం కలుగున్నట్లుగా నేను వ్యర్థమైన దాన్ని విడిచిపెడుతున్నాను. నీ ఆశీర్వాదం నేను అనుభవించినట్లుగా నాదా నేను కపటయుక్తమైన మాటలు విడిచిపెడుతూ ఉన్నాను. ఇదిగో నన్ను ఆశీర్వదించవా అని దేవుని నువ్వు అడగగలిగితే తప్పక నీ స్థితిని ఎరిగిన దేవుని నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఎందరైతే వ్యర్థమైన దాన్ని విడిచిపెడతారో, ఎందరైతే కపటయుక్తమైన దాన్ని విడిచిపెడతారో వారిని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదం పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. మేము కూడా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సమకూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాల్పొంది దేవుని వలన ఆశీర్వాదం అనుభవించాలి అని కోరుకొని వ్యర్థమైన జీవితం, కపటమైన మాటలు విడిచిపెట్టాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని నా దేవుడు ఇది మొదలుకొని సదాకాలం ఆశీర్వదించుగాక. ఆమెన్. ఆమెన్.